హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది జిమ్ నేషన్. ఇది షేక్ జైత్ రోడ్కి కొంచెం పక్కన ఉంటుంది. సో నేను ఉండేది షేక్ జైత్ రోడ్. అది మొత్తం కూడా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది షేక్ జైత్ రోడ్. సో ఇక్కడ నేను చెప్పాను, ఒక షార్ట్ వీడియో చేశాను. ఎవరైతే మంచిగా సీరియస్గా వాళ్ళ లైఫ్లో చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం ఎలా ఫిట్గా ఉండాలి, హెల్తీగా. కొంచెం ప్రాబ్లం రాగానే మనకి హెడేక్ వస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనకి కొంచెం కోపం వస్తుంది. సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటాము. సో దానికి మనము ఒక 1 అవర్ మనం మ్యాక్సిమం ఎక్సర్సైజ్ చేసామనుకో మీకే అర్థమవుతుంది చేంజెస్ అనేటివి. చాలా కామ్‌గా అయిపోతారు. చాలా చిన్న చిన్న గానీ, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గానీ చాలా సింపుల్‌గా హ్యాండిల్ చేసేస్తారు. సో మనం లైఫ్‌లో మెంటల్‌గా, హెల్తీగా అండ్ ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక 40 మినిట్స్ అయినా వర్కౌట్ చేయాలి. సో నా వర్కౌట్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనకి నడుము దగ్గర చాలా అనేది కొవ్వు అనేది ఉంటుంది. అంటే బోత్ సైడ్స్ మనకి ఎక్కువగా కింది భాగాన పేరుకుపోయి ఉంటుంది కదా. సో మనం చాలామంది డైట్ చేస్తాం. దాన్నే అబ్డామినల్ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం, అంటే దాన్ని అబ్డామినల్ ఏరియా అనేది అంటారు. సో ఇక్కడ ఈ వీడియోలో మనం దాన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు. మీరు అనుకుంటారు ఇక్కడ వర్కౌట్ చేయాలి కదా మిషన్‌తో, అలా అయితే రిమూవ్ అవుతుంది కదా అనని. బట్ కాదు, మీరు ఇంటి దగ్గర ప్రశాంతంగా నేనిచ్చిన కొన్ని వేరియేషన్స్‌తోని మీరు చేయొచ్చు ఇంటి దగ్గరలోనే. సో ఇలా నా ఫస్ట్ వార్మప్ వచ్చేసి నేను ఫస్ట్ కార్డియో చేస్తాను. సో ఇలా 10 మినిట్స్ నేను చేస్తాను. 10 మినిట్స్‌లో నేను 5 మినిట్స్ రన్ చేస్తాను అండ్ 5 మినిట్స్ వాక్ చేస్తాను. సో 10 మినిట్స్ వాక్ అయిపోయిన తర్వాత నేను సైక్లింగ్ చేస్తాను. సో మీరు ఈ రెండిటిని, అంటే థ్రెడ్‌మిల్ గానీ, తర్వాత ఇంకా మీకు సైక్లింగ్ ఎలా అంటే మీరు జస్ట్ వాక్ కూడా చేయొచ్చు నార్మల్‌గా. ఒకవేళ నార్మల్‌గా మీరు ఇట్లా కొన్ని స్టెప్స్ చెప్తాను. మీరు ముందు వార్మప్ అనేది ఎలా చేయాలి అనేది. వార్మప్ అనేటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను స్టార్టింగ్ కాబట్టి ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న, అన్‌ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ అయినా గానీ వర్కౌట్ చేసే కంటే ముందు వాళ్ళు కొంచెం వార్మప్ అనేటివి చేయాలి. స్ట్రెచెస్ అనేటివి చేయాలి. ఎందుకంటే మనకి ఇంజ్యూరీస్ కాకుండా అన్నట్టు. సో నేనైతే ప్రీ వర్కౌట్ ముందు, అంటే వర్కౌట్ కంటే ముందు స్ట్రెచెస్ చేస్తాను, వార్మప్ చేస్తాను. అండ్ వర్కౌట్ తర్వాత కూడా చేయాలి. అప్పుడు మనం మజిల్స్ అనేటివి కరెక్ట్‌గా సెట్ అయిపోతాయి. అంటే ఎక్కడెక్కడ మనము ప్రెషర్ ఇచ్చామో, ఎక్కడెక్కడ మన బాడీలో ఫంక్షనింగ్ జరిగిందో అది మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి వస్తాయన్నట్టు. అంటే ఎక్కడైనా మనము నరాలు పట్టుకోవడం గానీ అదంతా కూడా సాల్వ్ అయిపోతుంది. సో నేను చెప్పాను కదా, ఇక్కడి నుండి మీరు స్టార్ట్ చేయండి. సో ఇవి ఫస్ట్ నార్మల్, అంటే డైనమిక్ స్ట్రెచెస్ ఉంటాయి, స్టాటిక్ స్ట్రెచెస్ ఉంటాయి. సో కొన్ని అందులో రకాలుంటాయి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అంటే డైనమిక్ స్ట్రెచెస్ అంటే ఏంటివి, స్టాటిక్ స్ట్రెచెస్ అంటే ఏంటి, అవి మనం ఎలా చేయాలి అనేటివి. సో ఇందులో మీరు చూడండి, కొన్ని స్ట్రెచెస్ ఇక్కడ ఉన్నాయి. సో వీటిని మీరు ఫాలో కండి. ఫస్ట్ అంటే మీరు ఏదైతే నేను వేరియేషన్స్‌ని చెప్తానో దానికంటే ముందు మీరు ఇలా చేస్తే మీ బాడీ అనేది రెడీ అవుతుంది ఆ వార్మప్ చేయడానికి, ఆ ఎక్సర్సైజెస్ చేయడానికి. మళ్ళీ మనకి చాలామంది అంటారు, దానికి ఎందుకు ఎక్సర్సైజ్ చేయడము, డైట్ చేస్తే సరిపోతుంది కదా అనని. నేను కూడా డైట్ చేశాను. కానీ చాలామంది డైట్ అనేది ఎలా చేస్తారు అంటే చాలా తక్కువగా తినడం, రైస్ మొత్తానికే బంద్ చేయడం, తర్వాత ఇంకా ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం అలా చేస్తారు. సో అలా చేసినప్పుడు రిజల్ట్ అనేటివి మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. కాకపోతే అది మీ బాడీని ఎంత నాశనం చేస్తుందో మీకు తెలీదు లోపల. అండ్ మళ్ళా చాలా వీక్ అయిపోతారు మీరు. సో మీరు డైట్ చేస్తే ఖచ్చితంగా అలా ప్రోటీన్ ఇంటేక్ గానీ, కార్బోహైడ్రేట్స్ గానీ, న్యూట్రిషన్స్ గానీ అన్నీ కూడా మనకి బాడీకి ఎంత సరిపోవాలో అవన్నీ చూసుకొని మనం ఫుడ్‌ని తీసుకోవాలి. ఇంకా చాలామంది అనుకుంటారు, డైట్ వల్ల మనం ఇంత లూజ్ అయ్యాను, నేను 10 డేస్‌లో 1 కేజీ, 2 కేజీ తగ్గాను అండ్ 1 మంత్‌లో 3 కేజీ తగ్గాను అనుకుంటే అది సరిపోదు. అది నమ్మకండి అలాంటివి. ఎందుకంటే అది పాసిబుల్ కాదు కూడా. ఒకవేళ మీరు అది పాసిబుల్ అవ్వాలని అనుకుంటే మీ ఇష్టం, అది మీ మైండ్ సెట్ అది. కానీ హెల్తీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఎక్సర్సైజెస్ మాత్రం చేయండి. సో ఇది రెగ్యులర్ క్రంచెస్.
చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. ఎలా అంటే మనము ఇది చేసినప్పుడు మనకి కొన్ని ఫంక్షన్స్ అనేటివి ఇప్పుడు జరుగుతాయి. ఇక్కడ మనము ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫంక్షనింగ్ అనేది కొందరికి చెస్ట్ పైన పడుతుంది. కొందరికేమో మనకి స్టమక్ పై భాగాన పడుతుంది. కానీ మెయిన్‌గా మనకి బొడ్డు కింద ఉన్న బెల్లీ ఫ్యాట్ అది పుట్ట భాగాన ఉన్న కింద భాగాన ఉన్న ఫ్యాట్ మొత్తం పోవడానికి దానిపైన ఫంక్షనింగ్ జరిగేలా మనము మైండ్‌లో పెట్టుకొని చాలా మెల్లగా దాన్ని మనము అక్కడనే ఫంక్షన్ జరిగేలా చేయాలి. అది ఎలా జరుగుతుందంటే నేను చెప్పాను కదా! మనకి ఆక్సిజన్ లోపలున్నప్పుడు అది ఆ ఫ్యాట్ అనేది బర్న్ కాదు. సో, మనం మెల్లగా ఆక్సిజన్‌ని వదిలేసి మనం అప్పుడు మాత్రమే దానిపైన ఫంక్షన్ జరిగేలా చూడాలి. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసేమో సీటెడ్ నీ టక్స్. సో, ఇవి మనము ఇక్కడ మిషన్స్‌కుంటాయి. నేను మిషన్ పైన కూర్చొని కూడా చేయొచ్చు. బట్ మీకు అవైలబిలిటీ అనేది ఉంటుంది. మీరు ఇలా కూర్చొని కూడా చేయొచ్చు ఇంట్లో. అందుకనే చూపిస్తున్నాను. సో, ఇలా మనము చేసినప్పుడు ఎవరైతే కొంచెం లావుగా ఉంటారో, పొట్ట ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇలా 2 లెగ్స్ రైజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అండ్ నేను అది కూడా చెప్పాను కదా! మనము లెగ్స్ పైనకి రైజ్ చేసినప్పుడు మనం బ్రీత్ అవుట్ చేయాలి. కిందికెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి. సో, అప్పుడే మనం ఆ ఫంక్షన్ అనేది దాని కింద భాగాన బొడ్డు కింద భాగాన జరుగుతుంది కాబట్టి తొందరగా ఆ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో, మీరు ఒకవేళ కష్టంగా ఉంటే ఒక తోని మాత్రమే చేయాలి. అంటే ఒక్కొక్క లెగ్‌తోని మాత్రమే చేయాలి. ఇలా చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే మనకి చాలా ఎక్కువగా ఆయాసం రావడం జరుగుతుంది. సో, అలాంటప్పుడు మీరు ఈజీగా ఒక్క లెగ్‌తోని ఒక్కోసారి చేయాలి. మీరు ప్రెషర్ అనేది ఇక్కడ ఎక్కువగా కింది భాగాన పడేటట్టు మాత్రమే చూసుకోవాలి. ఓకేనా? సో, థర్డ్ వేరియేషన్ వచ్చేసి ట్రాన్స్‌వర్స్ అబ్డామినల్. సో, ఈ వేరియేషన్‌లో మనం 2 లెగ్స్ అనేటివి చేస్తాం. సో, ఈ లెగ్ రైజెస్ అనేటివి చాలామంది చాలా కొంచెం అంటే రాంగ్‌గా చేస్తారు. ఎలా అంటే వాళ్ళు దాని పైన అంటే మనకి లోయర్ బెల్లీ ఫ్యాట్ పైన స్ట్రెస్ పడకుండా డైరెక్ట్ నార్మల్‌గా రైజ్ చేస్తారు. అండ్ 90 డిగ్రీస్‌లో లెగ్ రైజెస్ అనేది చేయకూడదు. సో, మీకు కష్టంగా ఉన్నప్పుడు ఒక లెగ్ మాత్రమే 1 బై 1 అంటే ఒకటైన తర్వాత ఒకటి ఇలా లెగ్ రైజెస్ చేస్తే మీకు తొందరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనము లోయర్ బ్యాక్ సపోర్ట్ అనేది తీసుకోవద్దు. సో, కింద మనం బొడ్డు కింద ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా! పెల్విస్ దాంతోని మాత్రమే మనము సపోర్ట్ తీసుకొని చేయాలి. సో, ఇది థర్డ్ వేరియేషన్. అండ్ ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి అబ్డామినల్ హోల్డ్. సో, మనం ఇలా స్ట్రెయిట్‌గా నిలబడి మనం బ్రీత్ ఇన్ తీసుకున్నప్పుడు స్లోగా తీసుకొని ఇన్‌హేల్ అనేది స్లోగా ఉండాలి. అండ్ ఎక్స్‌హేల్ అనేది ఫాస్ట్‌గా ఉండాలి. సో, మనం హోల్డ్ చేసుకుంటూ ఫాస్ట్‌గా రిలీజ్ చేస్తే అక్కడ ప్రెషర్ అనేది పడుతుంది కాబట్టి మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో, ఇది ఫోర్త్ వేరియేషన్. అండ్ ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి ప్లాంక్. సో, ఈ ప్లాంక్ అనేది మనము 2 మోచేతుల పైన మన హోల్ బాడీ అనేది హోల్డ్ చేయాలి. సో, చాలామందికి స్టార్టింగ్‌లో అలా కుదరదు కాబట్టి ఇలా చేయాలి. కుదరదు కాబట్టి మనము 2 హ్యాండ్స్ పైన హోల్డ్ చేసిన తర్వాత ఇలా కొంచెం సేపు ఉండాలి. చాలా కష్టం. ఒక 30 సెకండ్స్ అయితే మాక్సిమం ట్రై చేయండి. సో, ఇలా మీరు ఇలాంటి 5 వేరియేషన్స్ మీరు డైలీ ఒక 40 మినిట్స్ 3 సెట్స్ అంటే 10 రిపిటేషన్స్ అలా 3 సెట్స్ చేయండి. మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, నా ఫస్ట్‌లో అయితే చాలా పెయిన్ వస్తుంది. బట్ మీరు తర్వాత ప్రీ వర్కౌట్‌కు వార్మప్ ఎలా చేశారో పోస్ట్ వర్కౌట్ కూడా నేను చూపించిన స్ట్రెచెస్ అనేటివి చేస్తే మీకు ఆ పెయిన్ నుండి అయితే రిలీఫ్ అనేది ఉంటుంది. సో, ఇలాంటి మంచి వీడియోల కోసం మన బాడీని మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవడం కోసం నేను కూడా కొంచెం తెలుగులో నేను నేర్చుకుంటూ మీకు కూడా ఎవరైతే మంచిగా వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి కోసం యూజ్‌ఫుల్ అయ్యేలాగా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో, దానికోసం నా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.